తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో కుప్పకూలిన సినిమా చెట్టుకు జీవం పోసేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సినిమా చెట్టును ప్రముఖ దర్శకులు వంశీ సందర్శించి పరిశీలించారు. ఆ చెట్టుతో తనకున్న అనుబంధాన్ని వంశీ గుర్తు చేసుకున్నారు. చెట్టు మళ్లీ తిరిగి బతుకుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ చెట్టు బ్రతికితే కుమారదేవం గ్రామం బతికినట్టే అని అంటున్న డైరెక్టర్ వంశీతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. కుమారదేవంలో దశాబ్దాల చరిత్ర కలిగిన నిద్రగన్నేరు చెట్టు గోదావరిలో కుప్పకూలిపోయిన నేపథ్యంలో అనేక మంది సినీ ప్రముఖులు అలాగే స్థానికులు కూడా చాలా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మళ్ళీ ఈ చెట్టును పునర్జీవింప చేయాలని చెప్పేసి కూడా అందరిలో తపన నెలకొంది. ఈ నేపథ్యంలో కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చి ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఎన్నో సినిమాలు తీసిన పరిస్థితి నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాలని కూడా వస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ సినీ డైరెక్టర్ వంశీ గారు వచ్చారు. వంశీ గారు ఇక్కడ గతంలో కూడా కొన్ని సన్నివేశాలు క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది, కొన్ని సినిమాలు చిత్రీకరణ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏ విధంగా ఈ చెట్టు కూలిపోవడం మీద, గోదావరి అంటేనే ఆయనకి ప్రాణం, అలాంటి గోదావరి తీరంలో ఈ చెట్టు కూలిపోవడం పట్ల ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుంటారు. చెప్పండి వంశీ గారు, ఎట్లా మరి ఈ చెట్టుని మీరు ఎన్నో దశాబ్దాలుగా చూస్తున్నారు, అనేక సినిమాలకు కూడా ఇక్కడ తీశారు, 300 సినిమాలు పైగా తీశారు, మీరు ఎట్లా ఇదవుతున్నారు? మీరు ఏ సినిమాలకు సంబంధించి ఇక్కడ జరిగింది? నేను చాలా సినిమాలు చేశానండి ఇక్కడ, చాలా ఏళ్ళ నుంచి, 1-2 ఏళ్ళు కాదు. ఈ బ్యాక్గ్రౌండ్లో చాలా కథలు రాశాను నేను, ఈ చెట్టు బ్యాక్గ్రౌండ్లో, కుమారదేవం బ్యాక్గ్రౌండ్లో. ఏమేదండి చెట్టు కూలిపోవడం అదొక విషాదం, ఇది అందరికీ తెలుసుంది, అదొక బాధాకరంగా ఉంది. ఇది తిరిగి మళ్ళా ఈ చెట్టు బతికితే సంతోషించే వాళ్ళలో నేను ఒకటండి, నేను ప్రథముండండి. దర్శనం అంటే మీరు ఏ సినిమాలు ఇక్కడ చేస్తుంటారు? ఇక్కడ తీసిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయనేది ఒక సెంటిమెంట్ కూడా. నాకు సూపర్ హిట్ అది కాదండి, ఈ చెట్టు అంటే నాకు అంత ఇష్టం అండి. ఈ కుమారదేవం అన్నా, ఈ ఊరు మనుషులన్నా, ముఖ్యంగా ఈ చెట్టు అన్న, ఈ చెట్టు కారణంగా కుమారదేవం అంటే ఇష్టం అండి. అయితే కుమారదేవం ఏంటో నాకు తెలియదు. ఆ విధంగా ఈ గత 3-4 రోజులుగా ప్రతి ఒక్కళ్ళు కుమారదేవం కుమారదేవం అంటున్నారంటే ఈ చెట్టు కారణంగానే అంటున్నారండి. ఈ కుమారదేవం గురించి, ఈ చెట్టు ఈ ఊరికి అంత పేరు తెచ్చిపెడుతుందండి, తెచ్చిపెట్టిందండి. ఇంత మించి నేను చెప్పేది ఏమి లేదు. అంటే ఇప్పుడు గతంలో ఎవరెవరు మీతో పాటు ఎవరెవరు ఇక్కడ సినిమాలు తీశారు? అవన్నీ అందరికీ తెలుసుందే, ఇప్పుడు నేను కొత్తగా చెప్పక్కర్లేదండి. నేను చాలా సినిమాలు చేశానండి, ఇంకా ప్రముఖులు పెద్దలు చేశారండి. రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, ముఖ్యంగా కృష్ణ గారు పాడి పంటలు, ఇలా చాలా సినిమాలు చేశారండి. నేను కూడా చాలా సితారా నుంచి చాలా చేసుకుంటూ వచ్చాను సార్, చాలా చేశానండి. ఇప్పుడు వీళ్ళు ఈ ఎవరైతే రాజమహేంద్రవరం ఐకాన్ రోటరీ క్లబ్ వారు దీన్ని పునర్జీవం చేసే చర్యలు చేపట్టారు, ఎట్లాగా మీరు? ఆ ప్రెసిడెంట్ గారు నాకు కూడా ఫోన్ చేసి చెప్పారండి. అలాగే ఒక ఎన్ఆర్ఐ ఒక ఆయన డాక్టర్ గారు, మా ఫ్రెండ్ కొవ్వూరు రూరల్ సిఐ విజయబాబు గారితో ఫోన్లో కాంటాక్ట్లోకి వచ్చి ఆ చెట్టుని బతికిస్తానని చాలా బలంగా చెప్పారండి. నేను రాత్రి నేను కూడా ఉన్నాను. వీరంతా కలిసి ఈ చెట్టును బతికిస్తే ఒక మనిషిని, ఒక గ్రామాన్ని బతికించినట్టండి. ఈ చెట్టు కారణంగా ఈ కుమారదేవం బతుకుతుందండి, ఒక గ్రామాన్ని బతికించినట్టు అంతేనండి. అంత గొప్పగా నేను ఫీల్ అవుతానండి. ఈ చెట్టు తిరిగి మళ్ళీ బతుకుద్దని కూడా నేను చాలా హోప్తో ఉన్నాను సార్. ఇది వంశీ గారు చెప్తున్నది. తిరిగి ఈ చెట్టు బతికితే ఈ గ్రామం బతికినట్టుగా కూడా ఆయన చెప్తున్నారు. అసలు ఈ గ్రామానికి, ఈ కుమారదేవానికి ఎంత పేరు తెచ్చిపెట్టిన చెట్టు ఈ చెట్టు అని చెప్తున్నారు. తన సితారా సినిమా ఇక్కడ చిత్రీకరణ చేస్తాను, దాంతోపాటు చాలా సినిమాలు ఇక్కడ చేశారని చెప్తున్నారు. అలాగే గతంలో చూసినట్లయితే రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, విశ్వనాథ్ గారు, ఇట్లా చాలా సినిమాలు ఇక్కడ చేసిన పరిస్థితి ఉంది. ఈ సినిమా చెట్టు మళ్ళీ తిరిగి బతుకుతుందన్న, మళ్ళీ చిగురిస్తుందని ఆశ తనకుంది. అది బతుకుతుందని కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్, కుమారదేవం ఆ సినిమా చెట్టు దగ్గర నుంచి. ఈ 3-4 రోజులు అండి, ఒక యథార్థం చెప్తాను సార్. నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్లు రాలేదండి.
కిందకు వచ్చి ఇక్కడ భోజనాలు చేసేవాళ్ళం. పార్టీలు ఇటు కాదు, మా విజయవాడకి అయితే ఆ మెట్ల దగ్గర కూర్చొని చెట్టు కోసం వచ్చారండి. ఉద్వేగపడతాం.